కాకినాడ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో 7వ వార్షికోత్సవం క్రిస్మస్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ 2 నుండి డిస్కౌంట్ తో పాటు గిఫ్టుల్లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలు రెడీమేడ్స్ పై అప్ టు 50%, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రతి 1000 రూపాయలు ఆపై కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ పొందండి. గాంధర్వ పట్టు చీరలు 3999 రూపాయలకే 1+1 ఆఫర్. కామధేను పట్టు చీరలు 899 రూపాయలకే 1+1 ఆఫర్. సూరత్ ఫ్యాన్సీ శారీస్ 199 రూపాయల నుండి, హ్యాండ్లూమ్ శారీస్ 399 రూపాయల నుండి, లంగావణి సెట్స్ 499 రూపాయల నుండి ప్రారంభం. హై ఫ్యాన్సీ రెడీమేడ్ బ్లౌజులు 1+1 ఆఫర్. 6 పెట్టి కోట్స్ 499 రూపాయల నుండి, టాప్స్ అండ్ లెగిన్స్ 99 రూపాయల నుండి, డ్రెస్ మెటీరియల్స్, చుడీదార్స్, కిడ్స్ జీన్స్, షర్ట్స్, ఫ్రాక్స్ అండ్ టీ షర్ట్స్ 1+1 ఆఫర్స్. ఆల్ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 50% ప్రోమో ఆఫర్స్. అన్ని మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 50% డిస్కౌంట్. ఫుట్ వేర్ 1 గ్రామ్ బెంటెక్స్ పై ఫ్లాట్ 10% తగ్గింపు. జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు అత్యంత తక్కువ తరుగు. చైన్స్ పై VA 3% నుండి, గాజులపై VA 4% నుండి, హారాలు నెక్లెస్లపై VA 7% నుండి, ఇయర్ రింగ్స్ నల్లపూసలపై VA 8% నుండి మొదలు. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన సమక్షంలో కూడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. తుమ్మల రామస్వామి స్వగ్రామమైన పులిమేరు నుంచి కాకినాడ కూడా ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కూడా ఆఫీస్ ఎదుట ఏర్పాటు చేసిన స్టేజ్పై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు పండితులు వేద మంత్రాలు చదువుతున్న సమయంలో కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్టేజ్ పైకి చేరుకోవడంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూరడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో స్టేజ్ పై ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్లకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన అనంతరం యనమల రామకృష్ణుడు, చినరాజప్ప అక్కడి నుండి నిష్క్రమించారు. కూడా చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తుమ్మల రామస్వామికి పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, సినీ నటుడు పృథ్వీరాజ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి తనకు కూడా చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. కూడా పరిధిలో అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఆ నియోజకవర్గాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ బాటలో నీతి నిజాయితీతో పని చేస్తా అని తెలిపారు. కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో కాకినాడ ఎంత సుందరమైన నగరమో దాంతో పాటు పరిసర ప్రాంతాలను కూడా అంతే సుందరంగా తయారు చేయడం, అద్భుతమైనటువంటి సముద్ర తీరం ఉండటం, ఆ సముద్ర తీరం పొడవునా కూడా అనేక పర్యాటక కార్యక్రమాలను నిర్వహించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా పర్యాటక శాఖ మంత్రిగా నేను సైతం మిత్రులు నానాజీ గారికి, అదేవిధంగా బాబు గారికి, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారికి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి సంపూర్ణంగా సహకరించి కాకినాడని ప్రజలందరూ కూడా ఎంత ఇష్టపడతారో దానికి మరింత సుందరంగా తయారు చేయడానికి కృషి చేస్తామనేటువంటి బాధను తెలియజేసుకుంటూ ముఖ్యంగా తుమ్మల బాబుని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. చాలా కాలంగా ఇవాళే కాదు, మేమందరూ అయితే, నేను నానాజీ గారు అయితే గతంలో వేరే పార్టీలో వచ్చాయి, కానీ తుమ్మల బాబు తొలి నుంచి కూడా మెగా కుటుంబానికి అనుబంధంగా ఉంది. మెగా కుటుంబంతో కలిసిమెలిసి ఉంది. ప్రజారాజ్యం సమయంలో కూడా ఈ ప్రాంతానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉండి, అప్పుడు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఇక్కడ ఉండి, ఇవాళ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సందర్భంలో కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కావడం అంటే మరొకసారి తెలియజేసుకుంటూ ఆయనకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ అందరం కలిసి ఏ ఉద్దేశంతో అయితే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు కలిశారో ఆ కూటమి ప్రభుత్వాన్ని
కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మేము భాగస్వాములు అవుతామని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి లాంటి ప్రజాభిమానం ఉన్నటువంటి ఆకర్షణ ఉన్నటువంటి అద్భుతమైన నేత అడుగుజాడల్లో నడిచే మహత్వాక్యం మాకు లభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాబుకి మరొక్క మారు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. ఆయనకి తోట రామస్వామి గారు, సరే ఆయనకి ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ తోట రామస్వామి గారి పేరు కూడా చాలా ప్రముఖంగా ఉండేది. అలాగే తుమ్మల రామస్వామి కూడా అద్భుతమైన పేరు తెచ్చుకోవాలన్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నటువంటి సేవలు అందరికీ కూడా గుర్తుండే ఉంటాయి. దాంతో పాటు ఈ మధ్య కాలంలోనే కాకినాడ పార్లమెంటరీ జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన శ్రేణులందరినీ కూడా ఒక తాటి మీద నడిపించినటువంటి వైనాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతోటి ఎంతో కాలంగా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం ఇవాళ తమ్మలబాబు గారికి వచ్చింది. 2009 నుంచి కూడా తమ్మలబాబు గారి పార్టీకి నిరంతర సేవ చేస్తూనే ఉన్నారు. మొన్న 14లో ఓడిపోయినప్పుడు కూడా 5 సంవత్సరాలు నిరంతర సేవ చేశారు. గత 6 నెలలు కూడా ఆయన సీట్ రాకపోయినప్పటికీ కూడా గత 6 నెలలుగా కూడా పార్టీ ఇన్ఛార్జ్ ఆయన ఉండే పార్టీ నడిపించి ఇవాళ జనసేన పార్టీని ముందుకు నడిపించిన ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వారి సేవను గుర్తించి ఇంతకాలానికి జనసేన పార్టీ అంటే పనిచేసిన వాళ్ళు గుర్తిస్తుంది అన్నదానికి ఎందుకంటే ఆస్కారం చూపించారు బాబు గారికి కూడా. ఇవాళ ఇందాక నెహ్రూ గారు అన్నారు, బాబుకు పదవి ఇచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు ఉండరని చెప్పారు. ఖచ్చితంగా ఇవాళ బాబుకు పదవి ఇచ్చారంటే సంతోషించిన వాళ్ళు ఎవరు లేదన్నది. ఎందుకంటే ఇవాళ పులివేరు దగ్గర నుంచి కాకినాడ దాకా కోలాహలం అదే జనం. ఇవాళ చిన్న చిన్న సంఘటనలు జరిగినప్పటికీ కూడా ఎవరూ కూడా సభ నుంచి బయటకు వెళ్లకుండా సభ పూర్తిగా 3 గంటల పాటు ఈ సభను విజయవంతంగా నడిపించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్ ప్రాంతాన్ని బాబు గారి ఆధ్వర్యంలో బాగా డెవలప్ చేస్తారని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో మంచి డెవలప్మెంట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ముందుగా ఈ పదవి నాకు రావడానికి కారకులైనటువంటి కూటమి ప్రభుత్వానికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నాకు దైవ సమానమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, అలాగే 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ నుంచి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, అలాగే 3 పార్టీల శ్రేణులు కూడా పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. హాజరైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే జనసేన పార్టీ నుంచి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నుండి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, బీజేపీ పార్టీ నుండి కూడా శాసనసభ్యులు వారి నాయకత్వం హాజరైనందుకు చాలా సంతోషిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఇచ్చినటువంటి పదవిని ఇది పదవిగా కాకుండా ఒక బాధ్యతగా మరి కాకినాడ నగరం ఇది స్మార్ట్ సిటీగా కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది. కాకినాడ నగరానికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వడం, ఒక కాకినాడ నగరమే కాకుండా
ఈ కుడాలో సుమారు 21 మండలాలు ఉన్నాయి, 350 గ్రామాలు ఉన్నాయి. జిల్లా కాకినాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏరియా కాకుండా అటు తాళరేవు మండలం కానీ, కాజులూరు మండలంలో, అలాగే పెదపూడి మండలం కూడా ఈ కుడా పరిధిలో ఉండటం జరిగింది. ఎవరైతే ఇక్కడ శాసనసభ్యులు ఉన్నారో వారితో వారి యొక్క సలహా మేరకు, వారి యొక్క సూచనల మేరకు వారికి నియోజకవర్గ అభివృద్ధి కోసం కుడా నుంచి ఏదైతే నిధులు కేటాయిస్తామో వారు అడిగిన పనికి వారి నియోజకవర్గాల అభివృద్ధికి కూడా సాయశక్తిలో పనిచేయటమే కాకుండా మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ పదవి నాకు అప్పచెప్పేటప్పుడు మరి ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం పనిచేసేటువంటి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు, మనం దీన్ని ఒక నీతిగా చేయాలి, ఒక ఆదర్శంగా పనిచేయాలని చెప్పడం జరిగింది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక నీతి కోసం, ఒక నిజాయితీ కోసం మరి పనిచేస్తూ ఉన్నారో వారి యొక్క అడుగు జాడల్లో వారి యొక్క సిద్ధాంతాన్ని నమ్మేటువంటి ఒక జన సైనికుడిగా అదే రీతిలో నేను కూడా పనిచేస్తానని మీ అందరి సమక్షంలో ఈరోజు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈరోజు కుడాలో ఉన్నటువంటి నిధులు మరి ఇప్పటికే కూడా కాకినాడలో యుద్ధ విమానం అక్కడ బీచ్లో పెట్టడం జరిగింది. దాన్ని కూడా త్వరలో ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద కానీ, మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నారాయణ గారి చేతుల మీద కానీ దాన్ని కూడా పండగ లోపలనే ప్రారంభించుకోవాలని అనుకుంటా ఉన్నాం. అలాగే కుడా నుంచి పెద్ద ఎత్తున పిఠాపురం నియోజకవర్గానికి ఇప్పటికే 1 కోటి పైన ఇవ్వడం జరిగింది. అలాగే తుని నియోజకవర్గానికి 1 కోటి పైన నిధులు ఇవ్వడం జరిగింది. అలాగే పెద్దాపురం నియోజకవర్గం నుంచి కూడా అడగడం జరిగింది. అలాగే ఒక పక్కనే మా రూరల్ ఎమ్మెల్యే గారు కానీ, సిటీ ఎమ్మెల్యే గారు కానీ, నెహ్రూ గారు కానీ కుడా నుంచి మా యొక్క నియోజకవర్గాలకి అభివృద్ధి కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అడుగుతూ ఉన్నారు. అందరి నియోజకవర్గాలకి సమానంగా కుడా నుంచి అభివృద్ధిగా పనిచేయాలనేటువంటి లక్ష్యంతోనే నేను ఈరోజు ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం ఈరోజు గత ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మార్పు కనపడతా ఉంది. కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుని ప్రజలు ఇప్పటికే హర్షిస్తూ ఉన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఏదైతే సూపర్ 6 ఉందో ఆ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో అయితే వారి యొక్క అనుయాయులకి, వారి యొక్క అనుచరులకే ఇష్టారీతినటువంటి అది ఏ నిధులవనే వారు ఖర్చు పెట్టడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వంలో అటువంటి లాభాపేక్షకు లేకుండా ఖచ్చితంగా కాకినాడ నగర అభివృద్ధితో పాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అభివృద్ధికి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మరి పెద్ద ఎత్తున మరి కూటమి ప్రభుత్వ శ్రేణులు, మరీ ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నాకు మద్దతు తెలిపినందుకు మీడియా సమక్షంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారికి, పంత నానాజీ గారికి, అలాగే మరి కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి పేరాపత్రుల రాజశేఖర్ గారికి, అలాగే మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి వేగుల లీలాకృష్ణ గారికి, మా పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ కన్వీనర్గా ఉన్నటువంటి విత్తనాల వెంకటరమణ గారికి, ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరి నాయకులకి కూడా పేరు పేరున నాకన్నా పెద్దవారికి పదాభివందనాలు తెలియజేసుకుంటూ, నాకన్నా చిన్నవారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.